నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం బాద్కున గ్రామంలో క్రీడా ప్రాంగణంలోని చెట్లను ఎలాంటి తీర్మానం లేకుండా పాలకవర్గం తొలగించారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ₹1,000 ఖర్చు చేసి నాటిన చెట్లను ప్రస్తుత ఉప సర్పంచ్ శివ తొలగించి వేరే రోడ్డు వద్దకు తరలించడంతో గ్రామస్తులు ఉప సర్పంచ్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం పలు రకాల మొక్కలు నాటితే ఇప్పటి ఉప సర్పంచ్ చెట్లను తొలగించడం జరిగిందన్నారు. గ్రామంలో సర్పంచ్ను పేరుకే ఉంచి మొత్తం ఉప సర్పంచ్ తాను చెప్పినట్లు నడిచే విధంగా వ్యవహరిస్తున్నాడని గ్రామస్తులు వాపోయారు. సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేయాలని, ఉప సర్పంచ్ ఎవరికి చెప్పకుండా చెట్లను తొలగించారని గ్రామస్తులు పేర్కొన్నారు. ప్రాంగణంలోని చెట్లు కాలక్రమేణా పెరిగి క్రీడాకారులకు, గ్రామ ప్రజలకు నీడనిచ్చే స్థాయికి చేరుకున్న ఈ చెట్లను ఇటీవల ప్రస్తుత గ్రామ పాలకవర్గం తొలగించి మరో ప్రాంతానికి తరలించిందని, ఈ చర్య వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, ప్రజాధనం వృధా అయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్రీడా ప్రాంగణం అందం తగ్గిపోయిందని, యువతకు ఇబ్బందులు కలుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయంపై అధికారులు స్పందించి సరైన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బాద్గుణ గ్రామంలో చెట్ల తరలింపు అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారగా అధికారుల స్పందనపై స్థానికులు ఎదురుచూస్తున్నారు. అలా పాలకవర్గం చెప్తా ఉన్నది యూనో కార్ప చెట్టు కొంచెం మంచి డబల్ లైన్ చెట్టును కొట్టేసి హరితారం కింద గత ప్రభుత్వం పెట్టిన చెట్లని ఏదైతే మన క్రీడా ప్రాంగణంలో చెట్లని ఇక్కడికి వెళ్ళి అనవసరంగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది ఉన్నటువంటి సమ్మర్లో ఇటు ఉన్నటువంటి వాతావరణ దృష్ట్యా కేవలం వర్షాకాలం పెడితే ఇవి మొక్కలు నాటుకుంటాయి. కానీ తనకు ఇష్టం వచ్చిన విధంగా ఇక్కడ పెట్టి ఈ చెట్టును మోనోక్రోటోపస్ చెట్లు అని చెప్పేసి అబద్ధం ప్రచారం చేస్తూ ఈ చెట్లని క్రీడా ప్రాంగణం నుంచి తొలగించి ఇక్కడ పెట్టడం ఈ పాలక వర్గానికి ఎంతవరకు సమాజం. గత ప్రభుత్వ హయాంలో టీ గార్డు కావచ్చు, రైతులకు మన మొక్కలకు సంబంధించిన మెయింటెనెన్స్ కావచ్చు, ఎంతో ఖర్చు పెట్టి దీన్ని ఇంత విధంగా వేస్తే దీన్ని కేవలం ఒక పాలక వర్గం తన విచ్చలవిడిగా తనకు అవసరమైన విధంగా ఈరోజు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ మొక్క ఎండాకాలం ఈరోజు ఇంత ఉష్ణోగ్రత 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఇక్కడ బతుకుతుందా? అన్న మాది నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం బాద్గుణ గ్రామం.
ఇక్కడ మా బాదున గ్రామంలో గత ప్రభుత్వాయంలో క్రీడా ప్రాంగణం నిర్మించడం జరిగింది. ఎంతో పైసలు ఖర్చు పెట్టి ఇక్కడ మొక్కలను నాటి విద్యార్థుల కోసం క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంచెం పాలకవర్గ సభ్యులు, ఉప సర్పంచ్ కావచ్చు, ఇంకెవరో కావచ్చు, కనీసం ఎవరి ప్రమేయం లేకుండా, తీర్మాన కాఫీ లేకుండా ఇక్కడ ఉన్నటువంటి మొక్కలను తీసేసి బయట పెట్టడం జరిగింది. మరి ఇది ఎంతవరకు సబబు? ఇది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా హరితహారం అనే పేరు పెట్టి దీన్ని చేయడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి పాలక వర్గం దీన్ని పెడచెవున పెట్టి మొక్కలను పూర్తిగా తొలగించి 25 వరకు మొక్కలు, కానీ వాళ్ళు చెప్తా ఉన్నారు అంటే మోనోక్రోటోపాస్ మొక్కలు అని చెప్తా ఉన్నారు. ఇక్కడ తొలగించిన మొక్కలలో ఒక్క మోనోక్రోటోపాస్ మొక్క కూడా లేదు. మరి ఇటువంటి చర్యలకు పాల్పడ్డటువంటి గ్రామంలో మన పాలక వర్గంని ఏ విధంగా జిల్లా కలెక్టర్ గారు దీనికి సమాధానం చెప్తారో, లేకుంటే వాళ్ళపై చెక్ పవర్ రద్దు కానీ వాళ్ళపై ఏ విధంగా వేటు చేస్తారో. ఒక చెట్టు పెరగాలంటే సుమారు 4 సంవత్సరాలు పడుతుంది. 4 సంవత్సరాల్లో మంచిగా గత ఉన్న పాలకులు నీళ్లు పోసి పెంచిర్రు. కానీ ఇప్పుడు దాన్ని తొలగించి ఈ సమ్మర్ కాలంలో దాన్ని వేరే దగ్గరికి షిఫ్ట్ చేస్తా ఉంటే ఒకసారి ఆలోచించాలి పెద్దలు కూడా. ఒకసారి దాన్ని షిఫ్ట్ చేస్తే వేసవి కాలంలో రూట్స్ అనేది పెరుగుతుందా? హరితహారం అనే ప్రాజెక్టు జూన్ నుంచి జూలై, ఆగస్టు మధ్యలో తెస్తారు. ఎక్కడన్నా తెస్తారా? మేలో ఎక్కడన్నా చెట్లు పెడతారా? ఒకసారి ఆలోచించాలా. మేల చెట్లు పెడతారా? జూన్, జూలై, ఆగస్టు మాసంలో వర్షాకాలంలో ఎంతైతే చెట్లు పెడితే మంచిగా ఏపుగా పచ్చగత్తాయి, రూట్స్ లోపలికి పోయి వేరు వ్యవస్థ బలంగా ఉంటాడు. వీళ్ళకి ఏం తెలుగునో తెలియదు. జూన్లో ఇప్పుడు ఏమైతుంది, ఇప్పుడు మార్చు, ఏప్రిల్, మే మాసంలో తీసుకుపోయి చెట్లు షిఫ్ట్ చేస్తారట. కనీస జ్ఞానం ఉన్నదా వీళ్ళకు? వీళ్ళపై జిల్లా కలెక్టర్ గారు ఏ విధంగా స్పందించి వీళ్ళ యొక్క ప్రధానంగా ఎవరైతే దీనికి బాధ్యత వహించిర్రో వారిపై చెక్ పవర్ రద్దు చేసి వారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి మా యొక్క గ్రామ ప్రజల తరపున, ఒక పాఠశాల విద్యార్థుల తరపున ఎంతో మంచిగా ఆహ్లాదకరంగా ఉన్నటువంటి వాకీ ట్రాక్ ని పూర్తిగా నాశనం చేశారు.